హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, నిన్న షర్మిల గారు ఒక నడుములోతు నీళ్ళలో దిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. ఇప్పుడు చాలా మంది ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే, ఒకప్పటి పవన్ కళ్యాణ్ గారి రోల్ ని ఇప్పుడు షర్మిల గారు ప్లే చేస్తున్నారా అని అంటున్నారు సార్. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు రోల్ ప్లే చేస్తున్నారా? మరి అక్కడ నీళ్ళలో దిగిన తర్వాత కూడా చంద్రబాబు గారిని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది, ఎందుకంటారు సార్? దీని గురించి ఏం చెప్తారు? ఆల్రెడీ ఈ విషయం మీద వేరే రకంగా మాట్లాడుకున్నాం. ప్రజెంట్ కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి మనం మాట్లాడుకున్న తర్వాత. సో ఈ నేపథ్యంలో అసలు షర్మిల రోల్ ఏంటి, ఆమె ఎలా పనిచేస్తుంది అనేది, షర్మిలకి జగన్కున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమిటి, ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు, అట్లాగే ఆమె ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రోల్ ఇప్పుడు ప్లే చేస్తుందా అనేది మనం మాట్లాడుకుంటే, ఖచ్చితంగా ఆలోచిస్తే, మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రోలు షర్మిల ప్లే చేస్తున్నట్టే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ రోల్ ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చంద్రబాబును విమర్శించేవాడు కాదు, జగన్నే విమర్శించేవాడు. అట్లాగే ఈ ప్రజల తరపున జగన్ ఏదన్నా పిలిపిస్తే ముందే ఇతను వెళ్ళిపోయేవాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి దాన్ని డైవర్ట్ చేసేసేవాడు. అంటే ఆ మైలేజ్ జగన్కి వెళ్లకుండా తను చూసుకునేవాడు. ఇటువంటి, అంటే చంద్రబాబు పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఉపయోగపడుతూ వచ్చాడు. ఇప్పుడు అధికారంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇంకా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా తెలిసిందే, విపరీతంగా జగన్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఎలా ప్రవర్తించాడో చూసాం. దానివల్ల పవన్ కళ్యాణ్కి మైలేజ్ వచ్చింది బ్రహ్మాండంగా. ఆయనకి ప్యాకేజ్ వచ్చిందా లేదనేది ఎవరికి తెలియదు, కానీ ఆయనకి అప్పుడు కూడా ఏంటంటే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అధికారంలో ఉన్న చంద్రబాబును వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్ని ఇతను తీవ్రంగా వ్యతిరేకిస్తాడేంటి అనేది అందరూ కూడా అప్పట్లో ఆశ్చర్యపోయేవాళ్ళు. అప్పటి నుంచే ఇతనికి ప్యాకేజీ అనేది పేరు పెట్టారు. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అనేది అతనికి అయితే ఫైనల్గా హెల్ప్ అయింది రాజకీయంగా. సో అందువల్ల ఇప్పుడు షర్మిల కూడా అదే రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే షర్మిలకి నెంబర్ 1 ఎనిమి ఎవరు? జగన్. కాబట్టి జగన్కి వ్యతిరేకంగా ఏ ఆపర్చునిటీని షర్మిల వదలట్లేదు. మామూలుగా ఎన్నికల వరకు ఆమె ఉంటుందేమో, ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం అనేది కాంగ్రెస్కు దేశంలో ఎనిమి కాబట్టి ఈమె కూడా అలాగే బిహేవ్ చేస్తుంది అనేది చాలామంది అనుకున్నారు. కానీ ఇంకా రెచ్చిపోయింది. జగన్ మీద విపరీతంగా మాట్లాడుతుంది. ఏ పని చేసినా జగన్దే తప్పు అంటుంది. ఈ ప్రభుత్వాన్ని ఊరికో ఒక మాట అంటుంది తప్ప ఫోకస్ అంతా జగన్ మీదే ఉంది. అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా చంద్రబాబును పూలతో కొడుతుంది, జగన్ ఏమో రాళ్లతో కొడుతుంది. ఇదే స్ట్రాటజీ ఉంది. నిన్న లేటెస్ట్గా జగన్ ఢిల్లీకి వెళ్తే దాన్ని డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా ఆమె అర్జెంటుగా, అంతకుముందంతా వరదలు 4 రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి, ఎప్పుడు వెళ్ళలే. నిన్న వెళ్ళి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నందమూరు అనే గ్రామానికి వెళ్ళింది. అక్కడ పంట మునిగిపోయింది. ఇదంతా ఒక పంట మునిగిపోయిన పొలంలో నీళ్లు ఫుల్గా ఉన్నాయి. అక్కడ నీళ్ళల్లో దిగి ఆమె నిరసన తెలియజేసింది. అక్కడి నుంచే మీడియాతో మాట్లాడింది. దీంతో మీడియా విపరీతంగా, ముఖ్యంగా తెలుగుదేశం మీడియా దీన్ని కవర్ చేసింది. ఒక సింపుల్ రూల్ ఒకటే మనం గుడ్డి గుర్తు, తెలుగుదేశం మీడియా ఎవరన్నా ఏ వ్యక్తినైనా ఫోకస్ చేస్తూ ఉందంటే ఆ వ్యక్తి వల్ల జగన్కి నష్టం అని మనం ఎవడైనా కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజుని విపరీతంగా ఫోకస్ చేసింది తెలుగుదేశం మీడియా. రఘురామకృష్ణరాజు వల్ల ఎవరికి నష్టం? జగన్కి నష్టం. లేటెస్ట్గా కిరాక్ కార్పిన అతన్ని ఎందుకు ఫోకస్ చేస్తుంది? జగన్ తిడుతున్నాడు కాబట్టి. లేకపోతే అతన్ని పట్టించుకుంటారా వీళ్ళు? అతను యూట్యూబ్ ఛానళ్ళకి ఎక్కువ అతను. అలాంటి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ మీడియా, తెలుగుదేశం మీడియా ఎందుకు పట్టించుకుంటుందంటే అతని వల్ల జగన్కి నష్టం అని. అంతకుముందు జడ శ్రవణ్ కుమార్కి విపరీతంగా మైలేజ్ ఇచ్చేది, అతను రివర్స్ అయ్యేసరికి అది పక్కన పెట్టేసింది. క్లియర్గా గుడ్డి గుర్తు ఏంటంటే, తెలుగుదేశం మీడియా ఎవరినైనా ఫోకస్ చేస్తుందంటే వాళ్ళ వల్ల జగన్కి నష్టం అని కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. అలాగా ఇప్పుడు షర్మిల అని తెలుగుదేశం మీడియా ఫోకస్ చేస్తుందంటే అర్థం ఏంటి? షర్మిల వల్ల జగన్కి నష్టం ఉంది, దీనికి మనం మైలేజ్ ఇస్తే మనకి హెల్ప్ అవుతుంది. అది నేనేమి తప్పనట్లేదు. ఇప్పుడు అందరూ మీడియాలు ఇదే చేస్తున్నారు, వాళ్ళు ఎఫెక్టివ్గా చేస్తున్నారు. తప్పుల గురించి మాట్లాడలే, ఏం జరగబోతుందో చెప్తున్నా, నేను ఏం జరుగుతుందో చెప్తున్నా. ఇక్కడ మనం జడ్జిమెంటల్గా నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు అని చెప్పే పరిస్థితి వాళ్ళు అందరూ ఒకటే. ఇక్కడ
ఎవడి సామర్థ్యాన్ని బట్టి వాడు బిహేవ్ చేస్తుంటారు అంతే. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీలకి తేడా ఎసెన్స్లో కానీ ఏమి లేదు, అసలు ఐడియాలజీ అనేది ఏమి లేదు. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీలో మెయిన్ నాయకులంతా కానీ మనం లిస్ట్ వేసి ఒక 50 మందిని చూస్తే వాళ్ళు ఒక 10 ఏళ్ళుగా ఒక పార్టీలో ఎవడు ఉండట్లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ షిఫ్ట్ అయిపోతున్నారు. సో అందువల్ల ఎవరికి ఇక్కడ పొలిటికల్గా ఐడియాలజికల్గా కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళకి ఏమి ఉండవు. అధికారమే వాళ్ళకి పరమావధి. అలాగా ఇప్పుడు షర్మిల ముందున్నది కూడా ఆమెకు తను ఎట్లా రాజకీయంగా గ్రో అవ్వాలనేది ఆమెకున్న కర్తవ్యం. దానికి కాంగ్రెస్లో ఉంది. అది కుదరదు అనుకుంటే ఆమె కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వస్తుంది. అదేమి కాంగ్రెస్ మీద ఆమె ప్రేమేం లేదు. కాంగ్రెస్ మీద కాంగ్రెస్ అభివృద్ధి కోసం ఆమె పనిచేయదు. తన అభివృద్ధి కోసం పనిచేసుకుంటుంది. దానికి కాంగ్రెస్ ఉపయోగపడితే కాంగ్రెస్లో ఉంటుంది. రేపొద్దున కాంగ్రెస్ రాహుల్ గాంధీ సీరియస్గా తిట్టాడు, అమ్మ నువ్వు చేయాల్సింది ఏంది, చేస్తున్నది ఏంది, నువ్వు చేయాల్సింది ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం, అది వదిలేసి మీ అన్న జగన్ మీద పోరాటం చేయడానికి కాంగ్రెస్లో ఎందుకున్నావు అని రేపు అడిగాడు అనుకో, ఆమె కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. క్లియర్గా షర్మిల అజెండా కానీ గోల్ కానీ ఆమె జీవిత లక్ష్యం కానీ తనకి ఇంపార్టెన్స్ ఇవ్వని లేకపోతే తనకి ఆస్తిలో వాటా ఇవ్వని జగన్ను నాశనం చేయాలనేది ఆమె కంకణం కట్టుకునింది. దాని వైపున ఆమె పనిచేసుకుంటూ వెళ్తుంది. అందుకని ఆమె జగముండి ఆమె ఎవరి మాట విన్నదని విజయమ్మ కూడా వదిలేసింది అనేది కూడా చాలామంది వీళ్ళ ఫ్యామిలీ బాగా తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. సో మామూలుగానే రాజారెడ్డి లక్షణాలు ఆమెకు వచ్చారు. రాజారెడ్డికి కూడా ఈ మొండితనం ఉండేది, అదే వచ్చాయని. రాజశేఖర రెడ్డి కొంత ఫ్లెక్సిబుల్గా ఉండేవాడు. జగన్కి ఈమెకిద్దరికి ఇలాంటి మొండితనం వచ్చాయని జగన్ కూడా రాజకీయంగా కొంత ఫ్లెక్సిబుల్గా ఇప్పుడు మారడం మొదలుపెట్టాడు. సో ఈమె ఆ మొండిగానే ఉంది. అంటే తనకి కక్ష జగన్ మీద ఉంది కాబట్టి దాన్ని తీర్చుకునే పనే చేస్తుంది. ఆమెకి పవన్ కళ్యాణ్ ఆదర్శం కావచ్చు, ఎందుకంటే జగన్ చేయాల్సిన ప్రతిపక్ష పని ఆమె ప్రధానంగా తీసుకునింది. దాంట్లో కూడా జగన్నే విమర్శిస్తుంది. నిన్న అక్కడికి వెళ్ళి పంట నష్టానికి దీనికంతా కారణం జగనే అని విమర్శిస్తుంది. ఒక మాట వీళ్ళని అనలేదా అంటే అన్నింది ఖచ్చితంగా. వీళ్ళు పంట నష్టానికి పరిహారం ఇవ్వాలి, 40,000 ఎకరాల్లో ఈ నియోజకవర్గంలో పంట నష్టం జరిగింది, దీనికి చంద్రబాబు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఒక మాట మాట్లాడింది. అట్లాగే మళ్ళీ సేమ్ రికార్డ్ వేసింది. ఇక్కడ రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తున్నాడు, ఇక్కడ కూడా చేయాలనింది. నిజానికి నేను మొన్న కూడా చెప్పా, చంద్రబాబు ఇవ్వని హామీని ఈమె నెరవేర్చమంటుంది. ఆయన ఇచ్చిన సూపర్ 6కి దిక్కులేదు అక్కడ, దాని గురించి మాట్లాడట్లేదు ఆమె. సూపర్ 6 అమలు చేయట్లేదు అనేది నిలదీయాలి కదా ఆమె, అదేమి చేయట్లేదు. నిన్న లోకేష్ కూడా తేల్చేశాడు కదా, తల్లికి వందనం స్కీమ్ పథకం అనేది నెక్స్ట్ ఇయర్కి చేస్తామని. దాని మీద ఆమె మాట్లాడాలి కదా, తల్లుల తరపున మాట్లాడలేదు. ఈ దాదాపు 400 విగ్రహాల పైన పగలగొడితే దాని గురించి ఆమె మాట్లాడట్లేదు. అంటే క్లియర్గా ఆమె టార్గెట్ జగనే. అయితే ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, సరే ఆమె టార్గెట్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె లక్ష్యము జగన్ని నాశనం చేయడం కాబట్టి ఆ రకంగా పనిచేసుకుంటుంది. ఎవరైనా వాళ్ళకి ఏం కావాలో ఆ వైపుగానే పనిచేస్తారు అందరూ. ప్రజలు అనేది ఒక సాకు మాత్రమే. ఇక్కడ ఎవరు ప్రజల కోసం పనిచేసే రాజకీయ నాయకులు లేరు. అందరూ కూడా తమ కోసం పనిచేస్తారు, అవసరమైనప్పుడు ప్రజలను వాడుకుంటారు. సో ఆ రకంగా ఆమె కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఏమన్నా జగన్కి ప్రజల కోసం ఢిల్లీ వెళ్ళాడా? లేదు. తన కోసమే, తన ఉనికి కోసం, తన సేఫ్టీ కోసం, తన రాజకీయ వర్తమానం భవిష్యత్తు ఈ రెండింటి కోసమే జగన్ వెళ్ళాడు క్లియర్గా. సో అలాగే షర్మిల కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసమే ఆమె చేస్తుంది, దాంట్లో తప్పులేదు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు ఆమెను అలో చేస్తుంది? ఒక పక్కేమో ఢిల్లీకి వెళ్ళినప్పుడేమో ఇండియా కూటమిలో 8 మంది, దాదాపు 8 పార్టీలు జగన్కి సపోర్ట్ చేశాయి, జగన్కి అక్కడ సపోర్ట్ చేశాయి. ఇంపార్టెంట్ పార్టీలు అన్నీ కూడా, ఆపు వెరీ ఇంపార్టెంట్ పార్టీ ఇండియా కూటమిలో, తృణమూల్ కాంగ్రెస్ ఇంపార్టెంట్ పార్టీ, అఖిలేష్ యాదవ్ ఇంపార్టెంట్ పార్టీ, శివసేన ఉద్ధవ్ ఠాకరేది, జేఎంఎం ఆల్రెడీ అధికారంలో ఉంది జార్ఖండ్లో కాంగ్రెస్తో కలిసి. సో వీళ్ళందరూ చేశారంటే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా చేయరు కదా వీళ్ళు. రాహుల్ గాంధీ నో వద్దు అని గట్టిగా చెప్తే వీళ్ళు వెళ్ళి చేయరు కదా. క్లియర్గా వాళ్ళు ఏంటంటే మోడీకి వ్యతిరేకంగా ఎవరు గొంతు విప్పినా సపోర్ట్ చేద్దాం అనేది వాళ్ళకున్న టార్గెట్. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేదు. మోడీకి వ్యతిరేకంగా దేశంలో ఎవరు గలం విప్పి ఢిల్లీకి వచ్చినా ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకొని మోడీకి యాంటీగా మనం ఉద్యమాలని బిల్డప్ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీకి ఉపయోగిద్దాం అనేది వాళ్ళకున్న గోల్. ఎవరి పొలిటికల్
గోల్కి అనుగుణంగానే వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో అలాగా వాళ్ళు చేశారు. సో ఈ నేపథ్యంలో షర్మిలాని ఎందుకు జగన్ మీద పోరాటం చేస్తూ ఉంటే, ఎన్డీఏ కూటమి మీద పోరాటం చేయకుండా ఉంటే రాహుల్ గాంధీ ఎందుకు అలా చేస్తున్నాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దానికి ఒక పాజిబుల్ ఆన్సర్ ఏంటంటే, కాంగ్రెస్కి ఆమె తప్ప దిక్కు లేదు. దిక్కు లేనప్పుడు ఆమెను కూడా మనం ఇప్పుడు వదులుకుంటే కాంగ్రెస్ అసలు ఇంకెవరున్నారు కాంగ్రెస్కి? సరే ఆమె మంచో చెడ్డో ఒక కాంగ్రెస్ ఫేస్గా ఉంది కదా అని వదులుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఏమన్నా ఓపెన్గా జగన్ కానీ రేపు ఇండియా కూటమి వైపు వెళ్తే అప్పుడు షర్మిలాకి ఇబ్బంది అవుతుంది తన గోల్కి. అప్పుడు జగన్ గట్టిగా మాట్లాడలేదు, ఎందుకంటే జగన్ కూడా కూటమిలో ఉంటాడు కాబట్టి, మిత్రపక్షం కాబట్టి. అప్పుడు ఒకవేళ మాట్లాడినా కూడా రాహుల్ గాంధీ కూడా చెప్పాల్సి వస్తుంది, రాహుల్ గాంధీకి కూడా. సో ఎందుకంటే జగన్ కూడా ప్రెజర్ చేస్తాడు కదా అప్పుడు. సో ఇప్పుడంటే జగన్ ప్రెజర్ చేయలేడు కాబట్టి రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్కి ఈమె తప్ప వేరే దిక్కు లేదు కాబట్టి ఈమెను అలో చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ పరిణామాలు చూస్తే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం జరగచ్చో చెప్పచ్చు. ఏదేమైనా షర్మిల మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ రోల్ని ప్లే చేస్తుందని చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.